దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఓటు హక్కు అవగాహన అనే ప్రత్యేక అంశంపై మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఓటు యొక్క ప్రాముఖ్యత, ఓటు వేయడం వెనుక ఉన్న ఓటర్ని ప్రభావితం చేసే మానసిక సామాజిక అంశాలు ఏంటి అనే వాటి గురించి నా ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మీ ఇద్దరికి స్వాగతం. నమస్తే. ఓటు మీ ఆయుధం, ఓటు మీ హక్కు, ఓటు మీ బాధ్యత, ఇలా ఎన్నో అవగాహన కార్యక్రమాలు మనం ఓటర్లకి కలిగిస్తూ ఉంటాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో గెలవడానికి, ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధించడానికి ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు జాతీయ ఓటర్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఓటర్స్ డే రోజు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లెడ్జ్ లేదా ప్రతిజ్ఞని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఓటర్స్ డేలో నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, ఓటు నాకు చాలా ముఖ్యమైనది, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే ప్రతిజ్ఞ తీసుకోవడం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. శ్రీనివాస్ చౌహాన్ గారు, చెప్పండి. నేషనల్ ఓటర్స్ డే నిర్వహించడం వల్ల ప్రజలకి అవేర్నెస్ వస్తుందా? రైట్. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ రూపకల్పన స్థాపించడం జరిగింది. సో 2011 నుంచి ఎలక్షన్ కమిషను ప్రతి ఏడాది జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేషనల్ ఓటర్స్ డే అనే కార్యక్రమం నిర్వహించి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుంది అని అంటే, కొత్తగా 18 సంవత్సరాలు దాటిన యువకులు ఎవరైనా ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ, యువకులకు ప్రేరణ కల్పిస్తూ, వారు తమంతట తాముగా తమ ఓటును అప్లై చేసుకుని ఓటు హక్కును పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఓటు యొక్క అవసరం ఎంత ఉంది, మన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ముఖ్యం కాబట్టి ఎన్నికలలో ప్రజలు భాగస్వాములు కావడానికి ఒక ఓటరుగా తన బాధ్యత ఏంటి అని వారికి అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రతి జనవరి 25 నాడు నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ ఓటింగ్ మీద, అలాగే ఓటర్ యొక్క ప్రాధాన్యత మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈసీ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తూ ఉంటుంది మేడం. మనం ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ నాగనాథ్ గారు, మీరు ఒక సైకాలజిస్ట్గా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మీ అనుభవంలో మీరు ఒక సగటు మనిషి కావచ్చు, లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ వరకు కావచ్చు, వీళ్ళందరూ ఓటర్స్ డే రోజు, అంటే ఓటింగ్ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆ ఓటింగ్ పర్సంటేజ్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు. సో దీని వెనుకున్న మానసికమైన కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా గడిచిన కొంతకాలం నుంచి మనం ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలామందిలో ఏమైపోయిందంటే, నా లిమిటెడ్ అవుట్లుక్ ఈజ్ ద ఎటర్నల్ నాలెడ్జ్, అదే నాకు జీవితంలో సర్వస్వం అనేటువంటి దృక్పథం వల్ల మనిషి ఎక్కువగా ఏమైపోతున్నాడంటే బాధ్యతల దగ్గరికి రావడానికి ఇష్టం చూపించట్లేదు. అంటే మనము ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అన్నది మనకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి నైతిక విలువ. అది మనం ఎంత చదువుకోవచ్చు, ఎన్ని డిగ్రీలన్నా చేయొచ్చు, ఎన్ని ఉన్నతమైనటువంటి అభినందనలను పొందొచ్చు, అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవచ్చు, కానీ మన నిజమైన ఎడ్యుకేషన్ ఎప్పుడూ తెలుస్తుంది, ఒక మనిషి ఎడ్యుకేటెడ్ అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఓటు వేసిన రోజు, ఓటు సద్వినియోగం చేసుకున్న రోజు మాత్రమే కాదండి. తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, లేదా వృద్ధులు, నడవలేని వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, లేదా కొంతమందికి ఇంతకాలమైనా కానీ వాళ్ళకు ఒక ఓటర్ ఐడెంటిటీ లేకపోవడం, వీటన్నిటి పట్ల కూడా వాళ్ళు అవగాహన కలిగి ఉండి దాని ఒక బాధ్యతా రూపంగా తీసుకుంటేనే అది మనము దేశభక్తి అని చెప్పచ్చు, లేదా స్వీయ బాధ్యత అని చెప్పచ్చు, స్వీయ సామాజిక బాధ్యత అని చెప్పచ్చు. ఇటువంటి బాధ్యతలకు సంబంధించిన విషయాల్లోనే ఇప్పుడున్నటువంటి జనరేషన్, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ ఎక్కువగా పర్సనల్ ఎంటర్టైన్మెంట్స్ మీద ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్, వాళ్ళకి పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్,
ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ఎంటర్టైన్మెంట్ అన్నటువంటి చిన్న అవగాహన రాహిత్యమే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఓటు బాధ్యతని సరిగా నిర్వర్తించకపోవడము, చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాళ్ళు నిర్వర్తించేలాగా చేయకపోవడానికి బలమైన కారణమని మనం చెప్పచ్చు. మూలాల్లో చాలా చక్కగా చెప్పారు. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? రైట్ మేడం, ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు ముందుకెళ్ళాలన్నా ఒక మంచి పరిపాలకుడు మనకు అవసరం. మనకు సేవ చేయడానికి మనకు ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడిని ఎన్నుకునేదే ప్రజలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటరు భాగస్వామి అయి మనకు సేవ చేయడానికి ఏ నాయకుడు మనకు సరిపోతాడో ఆ నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 మనకు ఒక హక్కును కల్పించింది. ఆ హక్కును మనం వినియోగించుకుంటే మనం ఒక సరైనటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటాము. ఆ నాయకుడు మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తాడు. ఒకవేళ ఇది 5 సంవత్సరాల లోపు ఆ నాయకుడు కనుక సక్రమంగా సేవ చేయకపోతే, తన విధులను నిర్వర్తించకపోతే, తిరిగి అదే ఓటు హక్కు ద్వారా మనము అతన్ని తొలగించుకునే అవకాశం, హక్కు కూడా మనకు భారత రాజ్యాంగం కల్పించింది. తిరిగి మనం ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా వారిని తొలగించి మరొక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఎన్నికలలో పాల్గొని తమ హక్కును వినియోగించుకోవాలి. అంటే ఓటు అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ఒక చట్టపరమైనటువంటి హక్కు, అలాగే అదొక బాధ్యతగా మనము స్వీకరించాలి. ఈరోజు ప్రభుత్వము మనకు ఏదైనా చేయలేదు అని ప్రశ్నించాలంటే ముందు మనము ప్రజాస్వామ్యంలో భాగమైనటువంటి ఎన్నికలలో మనం పాల్గొనాలి. ఎన్నికల్లో పాల్గొనకుండా మనం రేపు ప్రశ్నిస్తామంటే కుదరదు. నువ్వు ప్రశ్నించడం కంటే ముందు నువ్వు ఎన్నికల్లో భాగస్వామి అవ్వాలి. ఎన్నికల్లో భాగస్వామి అయితేనే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాము. మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలను చేపట్టమని ప్రభుత్వాన్ని అడిగే హక్కుని మనము సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి, తమ హక్కులను వినియోగించుకోవాలి, తమ బాధ్యతలను నిర్వర్తించాలి. శ్రీనివాస్ చౌహాన్ గారు చెప్తూ ఒక మాట చెప్పారంటే లీడర్ని, నాయకుల్ని ఎంచుకోవడం సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం అని. అసలు ఇండివిజువల్ పర్సెప్షన్, ఒక మనిషి యొక్క ఇండివిజువల్ పర్సెప్షను ఒక లీడర్ని ఎంచుకోవడంలో కానీ లేకపోతే దేశం పట్ల కానీ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? దాని వెనుకున్న ముఖ్యమైన కారణం ఏంటి? ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఓటు వేసి నాకు నచ్చిన రాజకీయ పార్టీకి కానీ లేదా నాకు నచ్చినటువంటి రాజకీయ నాయకుడిని నేను ఎంచుకుంటాను, రేపు పొద్దున అతను అధికారంలోకి వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నాకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఏదో పురోగతిని సాధిస్తారు, తీసుకొస్తారు అన్నట్టు ఆలోచనతో ఉంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఓటరే నాయకుడు. ఓటరు వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్గా తీసుకుంటారు. ఇది చాలా చాలా తక్కువ మందికి తెలుసు, నాకు తెలుసు అని కూడా నేను అనుకోవట్లేదు. మా నాయకుడు అని చెప్తారు తప్ప నువ్వే నాయకుడివి. ఒక ఓటరే నాయకుడు. ఈ ఓటర్లు లేకపోతే ఈ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు, రిప్రజెంటేటివ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? రిప్రజెంటేటివ్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఓటర్ మాత్రమే నాయకుడు. ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక బలమైన నాయకుడిని ఎంచుకున్నప్పుడే ఆ దేశము కేవలం ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ దేశానికి భద్రత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా చాలా ప్రధానమైనటువంటిది ఏంటంటే భద్రత. మనకి ఒక సోషల్ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సోషల్ సెక్యూరిటీ అన్నది మనకి ఇండివిజువల్ పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక రిప్రజెంటేటివ్ని మన కంట్రీకి మనం ఒక లీడర్గా ప్రజెంట్ చేస్తాం. దాంట్లో ఒకవేళ నువ్వు ఏమాత్రం నిర్లిప్తత కానీ, నీలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్ కావచ్చు, లేజీనెస్ కూడా కావచ్చు, ఆర్ఎల్స్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు, వీటి వల్ల మనము చాలా సందర్భాల్లో మన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించకపోవడం వల్ల కూడా మనం కేవలం ఓటు మాత్రం వేయలేదు, ఓటు వేయకపోతే వచ్చింది ఏముంది, ఇవాళ కాకపోతే ఏముంది ఓటు, ఇవాళ ఓటు వేస్తే ఏముంది, ఓటు వేయకపోతే ఏముంది, గెలిచేవాళ్ళు గెలుస్తారు, రకరకాల ఒపీనియన్స్తోనే చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి బద్ధకాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఒక డిఫెన్సివ్ మెకానిజం, అంటే ఒక ఆత్మరక్షణ వలయంలోనే వాటిని సమర్థించుకుంటూ చాలా లక్షల మంది, కోట్ల మంది కూడా వాళ్ళు ఓటు వేయట్లేదు. మరి నువ్వు ఓటు వేయనప్పుడు ఈ దేశానికి జరిగేటువంటి పురోగతి, ఈ దేశానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన వనరుల ద్వారా వచ్చేటువంటి సంపద,
ఈ దేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన స్థాయిలో నా భారతదేశం నాయకుడు ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు నీ కుటుంబ పరిస్థితులు, కుటుంబ సామాజిక పరిస్థితులు అవన్నీ కూడా ఒక్కరోజు ఎలక్షన్ రోజు ఒక్కరోజు నువ్వు పక్కన పెట్టి నీలో ఉన్నటువంటి బద్ధకము, నిర్లిప్తత, నీలో ఉన్నట్టు అవగాహన రాహిత్యం ఇవన్నింటినీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి ఓటు వేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీయ బాధ్యత. ప్రతి మనిషి కూడా స్వీయ బాధ్యతని గుర్తించుకోవాలి. చాలామంది చూడండి, మన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కడు కూడా వాళ్ళకి చాలా తెలుసు, ఆ తెలిసిన దాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. కానీ నిజంగా వాళ్ళకి ఆ చెప్పే దాంట్లో పట్ల ఎంత అవగాహన ఉంది, వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి అవగాహన రాహిత్యము. అదే వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు చాలా మాస్టర్ లాగా, ప్రొఫెసర్ లాగా మాట్లాడతారు. కారణం ఏంటి అంటే బికాజ్ ఐ నో ఎవ్రీథింగ్. వెన్ యూ నో ఎవ్రీథింగ్ దెన్ వై డోంట్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ ఇన్సైట్ఫుల్నెస్ అనేది ఎప్పుడైతే మనిషికి విద్య ద్వారా రాదో, సామాజిక స్పృహ వల్ల రాదో, అప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో వచ్చేటువంటి ఒకటే ఒక కోణం ఏంటంటే వ్యక్తిగతం చేసుకోవడం. అంటే ఓటు వేయాలా లేదా అన్న విషయాన్ని కూడా నువ్వు వ్యక్తిగతం చేసుకోకూడదు. నువ్వు మానసికంగా ఎలా ఉన్నా, ఆరోగ్యపరంగా ఎలా ఉన్నా కానీ ఆ ఒక్కరోజు మాత్రం నువ్వు నీ బాధ్యతగా భావించి, నీకు జ్వరం వచ్చిందా, లేకపోతే హాస్పిటల్లో ఉన్నావా, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కారణాలు, కుంటి సాకులు చెప్పి చాలామంది కూడా ఓటు వేయట్లేదు. ఇది నేను పర్సనల్గా అనుభవంతో చెప్తున్నాను. నేను మా కాలనీలో, మా సొసైటీలో చాలామంది నేను చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ఈ చిన్న కారణం వల్ల నువ్వు వెళ్ళట్లేదు. అదే తనకు నచ్చిన సినిమా రిలీజ్ అయింది, తనకు నచ్చిన అభిమాన హీరోది సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం అప్పుడు ఎక్కడ లేనటువంటి జోష్ వచ్చేస్తుంది. ఇక మనం ఆ రోజు ఇక మనమే హీరో. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఆంతర్యం కూడా ఏంటంటే పీపుల్ ఆర్ సో మచ్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్సెల్స్. మాకు చాలా తెలుసు, మేము చేసే ప్రతి పని కూడా కరెక్ట్ అనేటువంటి ఓవర్ ఆప్టిమిజం, నార్సిసిస్టిక్ ట్రైట్ కూడా అని చెప్పచ్చు. దీనివల్ల కూడా చాలామంది బాధ్యతారాహిత్యంగా తయారవుతున్నారు. దీన్ని మనము ముఖ్యంగా ఒక్క ఎలక్షన్ రోజు, మిగతా రోజులు అన్నింటిలో మనం ఎలా ఉన్నామో, మన రాజకీయాల పట్ల, దేశం పట్ల మనలో ఎటువంటి అవగాహన కలిగి ఉన్నాం అన్నది ఆ ఒక్కరోజు, ఆ మెయిన్ ఎపిసెంటర్ డే అంటాం మనం ఎలక్షన్ డేని. ఆ రోజు మనం కనుక సమర్థవంతంగా మన ఓటును నిర్వర్తిస్తే మిగతా 5 సంవత్సరాల్లో మనం ఎంచుకునే నాయకుడు ఆ బాధ్యతని, రిప్రజెంట్ని ఎవరైతే ఉన్నామో ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. నువ్వు ఒక్కరోజు బాధ్యత తీసుకుంటే 5 సంవత్సరాలు నువ్వు ఎంచుకున్న నాయకుడు, రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశ బాధ్యత తీసుకుంటారు. నువ్వు ఇంటి నుంచి ఎలక్షన్ బూత్ వరకు వెళ్ళని వాడు, నీ నాయకుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈ దేశాన్ని బాగు చేయడంలో నీ యొక్క పాత్ర ఏముంటుంది? ఇది నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్. చాలా చక్కగా చెప్పారు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ ఏదైతే ఉందో, నాకు ఓటింగ్ అత్యంత ముఖ్యమైనది, నా ఓటు వేయడం, నేను ఖచ్చితంగా ఓటు వేస్తానని ఈ సంవత్సరం థీమ్ అది 2024లో తీసుకోవడం జరిగింది. కానీ భారతదేశపు మొట్టమొదటి ఓటర్గా చెప్పుకునే శ్యామ్ చరణ్ నేగి అనే ఒక టీచర్, ఆయన ప్రతి సంవత్సరం అంటే ఆయన ఎలక్షన్ రోజు 6 గంటలకి ఆఫీసర్లు రాకముందే ఓటింగ్ సెంటర్ దగ్గర నుంచునేవాడు. ఈవెన్ ఆయన 85 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయనే ఆ బూత్లో ఫస్ట్ ఓటు వేసేవాడు. అంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే ఏదైతే ఈరోజు మనం తీసుకున్నామో ఆ ప్లెడ్జ్ని ఆయన మొదటి ఎలక్షన్ నుంచి, మొదటి ఓటర్గా ఆయన పేరు వచ్చిన దగ్గర నుంచి ఆయన పాటిస్తూ వచ్చారు. అంటే మీరు అన్నట్టు నేను వెళ్ళి ఓటు వేయడానికి బద్ధకం చూపించడం కానీ, లేకపోతే రకరకాల కారణాలతోటి పోలింగ్ బూత్ వరకు వెళ్ళలేకపోతున్నారు. కానీ అసలు శ్రీనివాస్ గారు, ఒక్క ఓటు విలువ ఎలాంటిదో చెప్పడానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? తప్పకుండా మేడం. చాలామంది ఏమనుకుంటామంటే, నేను ఒక్కడినే ఓటు వేయకపోతే జరిగే నష్టం ఏమైనా ఉందా, నేను ఒక్కడినే కదా, నేను ఒక్కడినే ఈ ఎలక్షన్లో పాల్గొనకపోతే ఏమవుతుంది అని చాలామంది అనుకునే చాలామంది ఓటింగ్లో పాల్గొనటం లేదు. కాబట్టి ఉదాహరణకు చెప్తాను మీకు. 2008లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎలక్షన్ నిర్వహిస్తున్నప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిపి జోషి గారు అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోయినారు. ఆ రోజు ఆయన గెలవాలని ఆయన తల్లి, ఆయన భార్య, ఆయన డ్రైవరు వీళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనకుండా గుడికెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. తీరా కౌంటింగ్ సమయంలో ఒక్క ఓటు తేడాతోనే ఆ సిపి జోషి గారు ఓడిపోయారు. ఆయన అప్పట్లో ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన సీఎం అయ్యేవారు. కానీ ఒక్క ఓటుతోనే ఆ రోజు ఓడిపోవడం వల్ల సీఎం కాలేకపోయినారు. అలాగే 1999లో లోక్సభ అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతోనే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. సో నేను ఒక్కనే ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకునే వారికి
ఇవి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రతి ఓటు కూడా చాలా విలువైనది, అమూల్యమైనది, ఒక ఆయుధం లాంటిది. మనమే నేనొక్కనే కదా అని అనుకోవడం వల్లనే చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీల్ అయ్యి తమ ఓటును వినియోగించుకుంటేనే మంచిది. మొదటి ఓటు వేసిన రోజు నేను ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందో ఆ అనుభవం నేను ఇప్పటికీ ఓటు వేయడానికి వెళ్ళిన ప్రతిసారి నేను దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉంటాను. అంటే మొదటి ఓటు వేయడం వెనుక ఒక క్యూరియాసిటీ కానీ, ఒక ఉత్సాహం కానీ, ఒక ఫీలింగ్, అంటే నేనేదో సాధించాను, నాకు ఓటు హక్కు వచ్చింది అనే ఒక భావన ఉండేది. దానికి కారణం మీరు ఇంతకు ముందు అన్నట్టు మా ఇంట్లో అయితే ఓటింగ్ డే, ఈరోజు ఓటింగ్ డే, ఎలక్షన్ డే అంటే ఫస్ట్ ఓటేసి వచ్చాకే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఫస్ట్ వెళ్ళి ఓటేసి రావాలి. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. అంటే లైక్ కుటుంబం, అంటే చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మనం ఉంటున్న కమ్యూనిటీ కానీ ఓటర్ బిహేవియర్ని ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటారు? అంటే ఓటర్ బిహేవియర్ అన్నప్పుడు మనము బేసికల్గా మన ఫండమెంటల్ నీడ్స్లో ఇరుక్కుపోయామండి. ఫండమెంటల్ నీడ్స్ ఏంటంటే మనకి ఈరోజు ఏం అవసరం ఉంది, ఇవాళ మనకి ఏం పని ఉంది, లేదా కొంతమంది మనకి ఎవరో ఊరి నుంచి వస్తున్నారు, లేదా మనకి ఇంట్లో ఏమైనా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు, అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆల్రెడీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయి, అది కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇతర ఏ సమస్యలన్నా కూడా కావచ్చు. వీటిలో మన పాత్ర ఏంటి, మనం ఎంతవరకు మన బాధ్యతల రూపం మాత్రమే మనం తీసుకున్నాం. దాన్ని భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం ఏమైపోతామంటే ప్రతి విషయాన్ని కూడా ఎక్కడికక్కడ మనం రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకొని దాంట్లోంచి మనం డిస్కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయం. మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామంటే మనం ఒక పెద్ద ప్రొఫెసర్ లాగా అందరూ మనని ఫాలో అవ్వాలన్నటువంటి యాటిట్యూడ్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. సో చాలామందికి కూడా కుటుంబ బాధ్యతలు, వాళ్ళ ఆర్థికపరమైన విషయాలు, లేదా వ్యాపారపరమైనవి, లేదా వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినవి, ఇంకా ఏ రకాల ఒత్తిడి గురవుతున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఓటు వేయడం ఎలా బాధ్యతో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి సమస్యల్ని మీరు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు, ఇలా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో మీకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ చుట్టుపక్కల సమాజంలో కూడా ఒక 10 మందో 20 మందో ఏం ఓటేస్తాం లేరా, మనం ఎక్కడన్నా రిసార్ట్కి వెళ్దాం. గతంలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ముందు ఒక 2-3 రోజుల ముందరగానే వాళ్ళు హ్యాపీగా లీవ్ పెట్టేసుకొని అందరూ ప్లాన్ చేసుకొని రిసార్ట్స్, ఈవెన్ ఫ్లైట్స్, మనకి ఈవెన్ ట్రావెలింగ్ ప్యాకేజ్ బుకింగ్స్ హెవీగా జరిగినటువంటి సందర్భాలు కోకలు ఉన్నాయి మన గతం ఎలక్షన్స్లో చూసుకుంటే. అంటే మనము దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము అంటే ఎంటర్టైన్మెంట్ రిలాక్సేషన్ అందరికీ అవసరమే, నాకు అవసరమే, మన చౌహాన్ గారికి అవసరమే, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబ సభ్యులు కూడా అవసరమే. కానీ అది ఎప్పుడు అవసరం? అది ఎంటర్టైన్మెంట్ అనగానే చాలామంది ఫస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి మనం ఏదో ఒక ఎక్స్టాసీలో ఉండడం అని ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. నిజంగా మనకి బాధ్యతలు నెరవేర్చిన తర్వాతనే మనకి ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ప్లెజర్ మనకు ఒక కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప మీరు మనసులో అన్ని రకాల చింతలు, అన్ని రకాల బాధలు, అన్ని రకాల రుగ్మతలు పెట్టుకొని కేవలం మీరు ఒక ½ అన్ అవర్, లేకపోతే ఒక 1 అవర్, లేకపోతే ఒక 2-3 డేస్ మీరు ఎక్కడికో వెళ్ళి రిలాక్స్ అయ్యాను, నేను రిలాక్స్ అయ్యి వచ్చాను కాబట్టి ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అని చెప్తే అది కేవలం సెల్ఫ్ డిసెప్షన్ మాత్రమే. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుని బతకడం లాంటిదే తప్ప బాధ్యతల్ని ఎప్పుడైతే మీరు నిర్వర్తిస్తారో మీకు ఆటోమేటిక్గా ఒక కంటెంట్మెంట్ వస్తుంది. కంటెంట్మెంట్లో లేని వాడికి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, ఎంత రిలాక్సింగ్ ఉన్నా కానీ అది ఓన్లీ ఒక సిచ్యువేషనల్ హ్యాపీనెస్సే తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రాసెస్ ఓరియంటెడ్, ఆర్ ఆల్స్ ఇట్ నాట్ రిమైన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. సో ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, చాలామంది ఈ ఎలక్షన్ డేని హాలిడే కింద తీసుకుంటున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి ఎవరో ఒకసారి లేదా ఓటేద్దాము, ఓటు వేసిన తర్వాత నేను వెళ్దాం అనుకున్న వాళ్ళని కూడా ప్రభావితం చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం ఇవాళ. సో ప్రతి వ్యక్తి కూడా ఓటింగ్ డేని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బర్త్డే కన్నా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడిని మీరు అందిస్తున్నారు. ఒక అత్యున్నతమైన నాయకుడిని అందించడం అంటే దేశాన్ని మీరు కాపాడుతున్నట్టు, ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా అన్ని రకాలుగా మీరు కాపాడుతున్నట్టు. అందులో మీ కాంట్రిబ్యూషన్ అది. దానికంటే హయ్యెస్ట్ మేనిఫెస్టెడ్ హ్యాపీనెస్ ఏమి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఓటు బ్యాంకు ద్వారా తను ఓటు వేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు చుట్టుపక్కల పరిస్థితులన్నింటినీ కూడా శాసిస్తూ తన బాధ్యతకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతలు విస్మరించిన ఎంటర్టైన్మెంట్ ఏది కూడా పనికిరాదు. బాధ్యతల ద్వారా వచ్చేటువంటి ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి, మనమైతే సెల్ఫ్ కంటెంట్మెంట్, ఇండివిజువల్ కంటెంట్మెంట్ ఉంటుంది. ఆ కంటెంట్మెంట్ అన్నది మనకి 5 సంవత్సరాల్లో మన నాయకుడు మనకి ఇస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అయితే వీటి వెనుక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా నాయకుడు, అంటే ఏ నాయకుడైతే అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాడో
ఆ నాయకుడి యొక్క బిహేవియర్ కూడా వాళ్ళని అలా బిహేవ్ చేసేలా చేస్తుందేమో. అంటే ఇప్పుడు మనం చూసాం ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేయడం, లేకపోతే ఒక పార్టీలో చేరి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి మారిపోవడం. అంటే ఓటర్ కూడా అనుకుంటాడు కదా, నేను ఇంత బాధ్యత తీసుకొని ఇంత టైం తీసుకొని నేను వెళ్ళి ఓటు వేసి వచ్చాను, నేను ఈ నాయకుడిని నా రిప్రజెంటేటివ్గా ఎంచుకున్న నాయకుడు నేను అనుకున్నట్టు లేడు కదా అనేది వచ్చే ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపించి వాళ్ళ బిహేవియర్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఈ అంశాలు ప్రభావితం చేస్తాయంటారా? విద్యావంతులైనా నిరుద్యోగులైనా ఇంకెవరైనా సరే ఒక ఓటరు బాధ్యతగా ఫీల్ అయ్యి తనకు సేవ చేయడం కోసము ఒక నాయకుడిని, ఒక పరిపాలకుని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఆ నాయకుడు రేపు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారినప్పుడు ఓటరు నిరాశ పడిపోతాడు. నేను దేనికోసము, ఎవరి కోసము ప్రజాస్వామ్యంలో భాగంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు తీరా మమ్మల్ని మోసం చేసి ఇంకొక పార్టీలో జాయిన్ అయిపోయి ఈరోజు పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా తనని తాను పబ్బం గడుపుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో ఈ రకమైనటువంటి చర్యలు జరిగినప్పుడు ఓటరికి నిరాశ వస్తుంది, అసంతృప్తి వస్తుంది, వచ్చేస్తుంది. కాబట్టి మన దగ్గర కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఒక నాయకుడు ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క పదవిని డిస్క్వాలిఫై చేసే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. ఆ చట్టాలను మనము చాలా కఠినంగా అమలుపరిస్తే మరొక నాయకుడు పార్టీ మారడు. అప్పుడు ప్రజలకు, ఓటర్లకు ప్రభుత్వాలు భరోసా ఇచ్చినట్లయితే, అంటే ఎన్నికల సిస్టము, ప్రజాస్వామ్యము విజయవంతం కావాలంటే కేవలం ప్రజలు మాత్రమే బాధ్యత తీసుకోవాలి, గెలిచిన తర్వాత నాయకులు బాధ్యతగా ప్రవర్తించకపోతే చర్యలు ఉంటాయి అన్న ఒక సిస్టము ప్రజల వద్దకి వెళ్తే అప్పుడు నాయకుడు భయపడతారు, ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మేడం, అంటే మన భారతీయులకి ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభాకి తేడా ఏంటంటే మన వాళ్ళు ఎవరినైనా ఒక రోల్ మోడల్గా తీసేసుకుంటారు. క్రికెటర్స్ని తీసుకోండి, మన ఫ్యామిలీ మెంబర్ని చేసేసుకుంటారు. ఏంటంటే వాడు క్రికెటర్ కావచ్చు, ఫిలిం స్టార్ కావచ్చు, సింగర్ కావచ్చు, పాప్ సింగర్ కావచ్చు, ఎవరినైనా పేటెంట్ రైట్స్ లాగా ఫీల్ అవుతారు. ఇది నాది, ఈ వస్తువు నేను ఎలా అయితే ఐ బిలాంగ్ టు దిస్, సో ఇది నా వస్తువు అనేటువంటి భావోద్వేగాలకు మనం కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం భావోద్వేగాల్లోకి తీసేసుకున్నామో ఆ వ్యక్తి ప్రతి కదలికని మనం గమనిస్తాం. ఆ గమనించినప్పుడు ఏమైపోతుందంటే మనకి ఆ వ్యక్తి పట్ల విపరీతమైన అటెన్షన్, ఫోకస్ పెరిగిపోతుంది. వాళ్ళు ఏమాత్రం వీళ్ళకి నచ్చంది కానీ లేదా 10 మందికి నచ్చంది ఏదైనా ఒక పని చేసినప్పుడు వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఎంత భావోద్వేగాల పరంగా వీళ్ళైతే అటాచ్డ్ ఉన్నారో ఒకటే సెకండ్లో వాళ్ళకి అంత డిటాచ్మెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నైతిక పరమైనటువంటి ఆలోచన ఉండాల్సింది ఎవరికి? రాజకీయ నాయకుడు అనకండి, రాజకీయవేత్తకి. We are all leaders. Every voter is a leader. Because today we have to give a message to the audience, the viewers, that every voter is a leader. నేను రిప్రజెంటేటివ్ ని వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా నేను ఉండాలి అనేది ఆ రాజకీయవేత్త ఆలోచించాలి. ఆ రాజకీయవేత్తకు రావాల్సింది ఏంటంటే నేను ఓన్లీ రిప్రజెంటేటివ్ రాబాయి, ఒక 5 ఏళ్ళు ఉంటాను, నెక్స్ట్ టైం ఉంటానని తెలీదు. అది ఎమ్మెల్యే స్థాయి నుంచి మీరు ఎమ్మెల్సీ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు మీరు చూసుకున్న ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్. ఈ రిప్రజెంటేషన్లో నువ్వు ఎథిక్స్ అండ్ కామన్ మ్యాన్ ఎమోషన్స్ని కనుక సోషల్ ఎథిక్స్ని కానీ పొలిటికల్ ఎథిక్స్ని కానీ ఈవెన్ కామన్ మ్యాన్ ఎమోషన్స్ని నువ్వు కన్సిడర్ చేయలేదు అంటే నువ్వు ద్రోహం చేస్తుంది. నువ్వు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నువ్వు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యావు అక్కడ ప్రాంతానికి కాదు, దేశానికే చేస్తున్నావు. ఎందుకంటే నీ వల్ల కొన్ని కోట్ల మంది ఇవాళ ఓటు బూత్కి అంటే ఓటింగ్ బూత్కి వెళ్ళలేని పరిస్థితిని ఎవరు క్రియేట్ చేశారన్నటువంటి ఆత్మపరిశీలన చేసుకొని ఆ తర్వాత మీరు పార్టీలు మారండి. మీరు ఏ పార్టీలన్నా మారండి, ఏమన్నా చేసుకోండి. కానీ మీరు ఒక ఓటర్ ఉన్నటువంటి మానసిక వ్యధని, ఆ మానసిక పరమైనటువంటి భావోద్వేగాల్ని అర్థం చేసుకొని నేను ఎందుకో ఇలా చేరడం వల్ల నా క్యాడర్ కావచ్చు, లేకపోతే నా చుట్టుపక్కల సమాజం నన్ను నమ్మి నా ఓటేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ నేను ఏం ఆన్సర్ చెప్తాను? జెండాలు పట్టుకొని కింద నాయకుడి కోసం కొట్లాడే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ చేరినప్పుడు ఇదే నాయకుడిని నమ్మిన వాళ్ళు, నాయకుడికి ఓటేసిన వాళ్ళు ప్రత్యర్థిని కలిసినప్పుడు వాళ్ళకి ఏం మొహం ఉంటుంది, ఏం మాట్లాడుకుంటారు? అంటే ఇవాళన్నీ దిగజారుడు స్థాయికి వచ్చేసినప్పుడు ఒక ఓటు వేయలేదు అన్న విషయాన్ని మనం బలంగా ప్రశ్నించలేం.
కేవలం ఓటర్స్ని మాత్రమే కాకుండా ఇటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ప్రశ్నించేటువంటి సమాజం రావాలి. ఇవాళ ఎంతోమంది చాలామంది ఓట్లు వేయాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, ఓటు వేయలేని వాళ్ళు, ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సాహపూర్వకమైన నాయకులు కూడా ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. మీరు రండి, మేమున్నాం మీ పక్కన, మీకోసం మేము నిలబడతాం, మీ ఓటర్ ఐడిని మేము చూస్తాం, మీరు ఓటింగ్ వచ్చే వరకు మీరు చేసుకోండి, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి చాలు, మీకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేయనటువంటి మోటివేషనల్ పొలిటీషియన్స్ని మనం ఇవాళ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. ఇది నిజంగా కొంచెం హర్షించాల్సిన విషయం. ఓటు అనేది కేవలం మనం ఎంచుకునేది నాయకుడు కాదు, దేశాభివృద్ధిలో మనం వేసే తొలి అడుగు. సో ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు దేశాభివృద్ధిలో మనం భాగం అయినప్పుడు ఈ దేశంలో ఏదన్నా మనకి నచ్చంది జరుగుతున్నప్పుడు భారతదేశము మూడో ఆర్థిక దేశంగా ఎదుగుతుందని ఇప్పుడు మనకి గణాంకాలు. ప్రతి ఓటర్ పార్ట్ అండి, అది నాయకుల పార్ట్ కాదు, ప్రతి ఓటర్ కాంట్రిబ్యూషన్. మనం ఇవాళ భారతదేశంలో 3వ ఆర్థిక దేశం కింద మనం ఎదుగుతున్నాము. నెక్స్ట్ ఆస్పిరెంట్ టైంలో మనం నెంబర్ 1 స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఉందంటే మనందరి ఓటు వల్లనే ఇవాళ మనం ఆ స్థాయిలో ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు గర్వించాలి. మేడం, ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి దేశాలలో ఓటరు తన ఓటుని కనుక వినియోగించుకోకపోతే ఫస్ట్ ఒక 4 years డిస్క్వాలిఫై చేస్తారు, 1. 2 అతనికి శిక్ష విధించడము, 3 అతనికి ఫైన్ విధించడం లాంటివి చేస్తున్నారు. అంటే ఒక నేరంగా పరిగణంలోకి తీసుకుంటున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నువ్వు దేశంలో ఉంటూ దేశంలో నివసిస్తూ నీ ఓటును నువ్వు వినియోగించుకోకపోవడము చట్టరీత్యా అది నేరము అని చెప్పి ఈరోజు ఆస్ట్రేలియా, బ్రెజిల్ ఇతర దేశాలు ఆ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కానీ మన దేశంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు, అలాగే మనకు స్వేచ్ఛ హక్కు ఉంది. కాబట్టి ఇలాంటి అంటే ఓటు వేయకపోవడం అనేది ఒక అఫెన్స్ అని కాకుండా మీరు బాధ్యతగా ఫీల్ కాండి. ఓట్ అనేది మన బాధ్యత, అదొక నైతిక బాధ్యత, అది చట్టపరమైనటువంటి బాధ్యతని ఫీల్ కాండి అని చెప్పి ప్రభుత్వాలు, ఈసీ, ఎలక్షన్ కమిషన్ అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాయి. ఓటర్ బిహేవియర్ని ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఒక వాస్తవానికి దూరంగా ఉన్న ఒక సమాచారం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్ని అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు యువత రావాలి, మనకి 40+ నుంచి ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకు ఒక బాధ్యతగా ఎలక్షన్లకు వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు చాలామంది దాంట్లో. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కానీ ఇప్పటి యువత కానీ దీని బారిన అంటే ఈ వాస్తవిక సమాచారాన్ని ఉండదు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నిజమైన సమాచారం తెలుసుకొని ఎలా రావాలి, దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ప్రపంచంలోనే అత్యున్నత యువత కలిగినటువంటి జనాభాలో భారతదేశం యువదేశం అంటారు భారతదేశం. యువదేశం అయితే మనం యువదేశం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఐడియాలజీతోని యువత ఎదుగుతుంది అన్నది మనం చూడాలి. ఇక్కడ సైకాలజీ రోల్ ఉంటుంది. నాన్ పార్టిసిపేషన్ ఎంటర్టైన్మెంట్కి, నాన్ పార్టిసిపేషన్ ఎమోషన్స్కి కూడా మనం కనెక్ట్ అయిపోతున్నాం. అంటే మనది ఏ పాత్ర లేదు, మనం అందులో ఏ కాంట్రిబ్యూషన్ లేదు, మన పర్ఫార్మెన్స్ లేదు, మన మెంటల్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, అయినా కానీ మనం దాన్ని జడ్జ్ చేస్తాం. దాన్ని జడ్జ్ చేసి దాని మీద ఒపీనియన్స్ ఫామ్ చేసుకుని దానికోసం యుద్ధానికి దిగుతాం. అవసరమైతే కొన్నిసార్లు యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేసి జైలు జీవితం గడుపుతున్నటువంటి యువత కూడా చాలామంది ఉన్నారు. అంటే మనము యువత ఎదిగేటప్పుడు మనము డిఫరెన్సెస్ ఆఫ్ మనకి ఐడియాలజీస్. ఇప్పుడు నా అభిప్రాయం, నా ఐడియాలజీ, నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ పొలిటీషియన్ నాకుంటాడు, చౌహాన్ గారికి ఒకళ్ళు ఉంటారు, కానీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో కూడా వీ కుడ్ బి ఏబుల్ టు గెట్ టుగెదర్ నైస్లీ. అంతే తప్ప ఆయన ఐడియాలజీ, నా ఐడియాలజీ సిమిలర్ ఉన్నప్పుడే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాము, లేకపోతే మేమిద్దరం కొట్టుకుంటాం, అవసరమైతే ఏ స్థాయికైనా దిగుతామనేటువంటి ఆలోచన దృక్పథంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు ఈ పొలిటీషియన్స్ మీద కానీ, పాలిటిక్స్ మీద కానీ, రీజనల్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మనము మీరు ఇందాకన్నట్టు అటువంటి కోణాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి వీడియోలు మనం జస్ట్ ఒక 10 seconds చూస్తే తెలిసిపోతుంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసింది ఎంత, వాళ్ళకి అవగాహన ఎంత ఉందనేది. ఇంకొకటి ఏంటంటే యువతకి ఇందాక చెప్పాను మనకి డిఫరెంట్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నా కానీ మనం కలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే యువతకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ వాళ్ళు దాన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ కింద మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం, దాని మీద ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవడం, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళు భావోద్వేగాల పరంగా మనం సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ అంటాం. అంటే భావోద్వేగాల మీద మనకి ఎటువంటి నియంత్రణ లేదు. మన భావోద్వేగాలని ఎవరన్నా ప్యాంపర్ చేస్తే మనం అదే నిజం అనుకొని అటువైపు మనం డిసీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ డిసీవింగ్ స్టేటస్లోనే మనం చాలామంది కూడా మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా మనకి ఇచ్చేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని మనకు నచ్చినట్లు మన ఈగో సాటిస్ఫాక్షన్కి చెప్పేటట్టు చెప్పడం వల్ల చాలామంది యంగర్ జనరేషన్ కూడా ఇదే నిజం కావచ్చు, ఇదే బహుశా కరెక్ట్ కావచ్చు అన్నటువంటి మోసానికి లోనయ్యి కొంతకాలం అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాంగ్ లీడర్ని చూస్ చేసుకోవడము, రాంగ్ పర్సెప్షన్తో వాళ్ళు ఓటింగ్ వేయకపోవడము, యాంటీ ఓటింగ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం అనేది కూడా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. ముఖ్యంగా గడిచినటువంటి లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ యొక్క పోకడ మనం విపరీతంగా చూస్తున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియా పార్ట్ అని మీరు అడిగారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత మంచి జరిగిందో అంత ఈక్వల్గా దానివల్ల చెడు కూడా జరుగుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ అన్నది అది ఇండివిజువల్ని బట్టి గ్రూప్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటర్కి కూడా కామన్ సెన్స్ ఏంటంటే ఈ టైంలో మనం ఎంత సోషల్ మీడియా చూసినా, ఎంత ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడినా మన పర్సనల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది మనం ఒక 5 నిమిషాలు రోజు ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఓటు వేయడం వల్ల కనీస అవగాహన ఏంటంటే మన స్నేహితులు మీరు చాలామందిని చూడండి, ఒకళ్ళు ఇంట్లో వెళ్ళి ఇప్పుడే ఓటేసి వచ్చాను అంటారా నేను కూడా వెళ్తాను అని వాళ్ళు ఉంటారు. చాలామంది ఓటు వేసిన తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, ఇప్పుడే ఓటు వేశాను నేను. దానివల్ల కూడా చాలా మందికి ఒక ఓటు వేస్తారు. ఓటు వేసిన తర్వాత అప్పటి వరకు ఓటు వేయాలని లేనివాడు, పడుకున్నవాడు, లేకపోతే ఎక్కడో ఏదో పని చేసుకునేవాడు, అరే ఈడు ఓటేసిన రవే నేను కూడా ఓటు వేయాలని చెప్పి అంటే చెప్పలేము మనం. ఒక ప్రేరణ రావచ్చు. సో నువ్వు ఎవరికి ఓటేసినావు రావా అంటే నేను పలానా వాడికి ఓటేసినట్టు కొంతమంది చెప్పరు. కానీ ఓటు వేయడం ముఖ్యం. సో మనము సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ప్రభావితమైన కానీ మనకు అవగాహన ఉంది. మనం డైలీ న్యూస్ పేపర్స్ చదువుతాము, టీవీలో న్యూస్ చూస్తాము, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి విశ్లేషణ చూస్తాము. ఇవాళ ప్రపంచంలో ప్రతి విషయాన్ని విశ్లేషిస్తున్నారు. మీరు ఏ అబద్ధం చెప్పినా దాన్ని తవ్వుచేస్తున్నారు, మొత్తం నిజం అంటే తవ్వేస్తున్నారు. దాంట్లో కొంత అవగాహన అన్నది, కొంత ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అన్నది యువతకి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ టైంలో, ఓటింగ్ టైంలో కూడా చాలా ఉంది. కాబట్టి స్వీయ బాధ్యత అన్నది ఒక్కటి మీరు కనుక తీసుకుంటే మిగతా అన్ని అంశాలు మీరు పక్కన పెట్టి, ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది పక్కన పెట్టి కేవలం నా బాధ్యత ఇది, నా బాధ్యత వల్ల నేను ఒక మంచి భవిష్యత్తుని సృష్టించేటువంటి నాయకుడిని ఎంచుకుంటున్నాను అన్నటువంటి భావాన్ని యువత కనుక కనెక్ట్ అయితే మాత్రం ఈ ఇగ్నోరెన్స్లో ఏదైతే బతుకుతున్నారో, లేజినెస్ కావచ్చు, ఇగ్నోరెన్స్ కావచ్చు, ఇందాక కూడా చెప్పాను కదా సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు, వీటి నుంచి మీరు బయటికి రావాలి అంటే ద ఓన్లీ వెపన్ యూ హ్యావ్ ఈజ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. అయితే కొన్ని ప్రలోభాలు ఉంటాయి, డబ్బులు పంచడం, లేకపోతే ఆల్కహాల్ లాంటివి ఎలక్షన్స్ ముందు పంచడం, లేకపోతే ప్రచార కార్యక్రమాల్లో పంచడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజలుగా మనం ఏం చేయొచ్చు? సాధారణంగా ఇలాంటివి ప్రతి ఎలక్షన్లో గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాలలో ఓటర్ని ప్రలోభ పెట్టడానికి నాయకులు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఎలక్షన్ కమిషను ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. ఈ ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్, ఒక అప్లికేషన్ ద్వారా ఒక ఓటరు తన ఓటుని ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదయ్యే వారు తమ ఓటుని నమోదు చేసుకోవచ్చు. తమ ఓటు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి కూడా ఈ అప్లికేషన్ పనికొస్తుంది, ఈ యాప్ అనేది పనికొస్తుంది. అలాగే సివిజిల్ అనే ఒక అప్లికేషన్ని కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆ అప్లికేషన్ని డెవలప్ చేసినారు. ఇందులో ఏంటి అనంటే ఎవరైనా మన పరిసర ప్రాంతాలలో ఓటర్ని ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నా, ఆల్కహాల్ పంచుతున్నా, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైనా చేపడుతున్నట్లు మన దృష్టికి వచ్చినప్పుడు మనము ఆ ఫోటోలు, వీడియోస్ తీసి ఆ అప్లికేషన్లో అప్లోడ్ చేస్తే గంటన్నర లోపు ఎలక్షన్ కమిషన్ వారు, రిటర్నింగ్ ఆఫీసర్ వారు ఆ అంశం మీద విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. అంటే ఇది కూడా ఒక అఫెన్స్. ఒక ఓటర్ని ప్రలోభ పెట్టడం అనేది నేరం. ఒక ఓటర్ని అక్రమంగా తన ఓటును వినియోగించుకునేలా చెయ్యడము, మోటివేషన్ చేయడం కూడా నేరం అవుతుంది. కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే మీరు మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి అప్లికేషన్ రూపకల్పన చేసి మనకు అందుబాటులో తీసుకొచ్చింది. కాకపోతే ఈ అప్లికేషన్ల గురించి చాలామంది ప్రజలకు తెలియదు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా వృద్ధులు, 85 సంవత్సరాల పైబడిన వారు, లేకపోతే డిజబిలిటీ 40% ఎబవ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటికి వచ్చి ఓటు వేయించుకొని వెళ్తారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి అవేర్నెస్ ఉంది అనంటే లేదు. కారణం ఏంటి అనంటే ఎంతసేపు రాజకీయ పార్టీలు
మా పార్టీకి ఓటు వేయండి, మా నాయకునికి ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఓటు యొక్క ప్రాధాన్యత గురించి ప్రచారం చేసే వాళ్ళు లేరు. ఎలక్షన్ కమిషను కొన్ని ఎన్జిఓలు మాత్రమే ప్రచారం చేస్తున్నాయి. సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 రోజుల లోపు మీకు కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ 12D అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఆ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ అప్లికేషన్ ఫుల్గా పూర్తిగా ఫిలప్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేస్తే వాళ్ళు దాని మీద కొంత ఎంక్వైరీ కండక్ట్ చేసుకొని నిజంగా వీళ్ళు 85 సంవత్సరాలు దాటి ఉన్నవారా, వృద్ధులా, నిజంగా వీళ్ళు డిజబిలిటీ కలిగిన వాళ్ళ అనే దాని మీద విచారణ చేసి డైరెక్ట్గా రిటర్నింగ్ అధికారి మన ఇంటికి వచ్చి మనతోని ఓటు వేయించుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రోగ్రాంలు, ఇలాంటి విషయాలు ప్రజల వద్దకు తీసుకెళ్తే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓటింగ్ యొక్క పర్సంటేజ్ని మనం పెంచవచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వడం అని, ఆ ఫామ్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ ఫిల్ చేయాలి, ఇదంతా కూడా ఒక ప్రశ్నంతో కూడుకుంది. కాబట్టి నేను బూత్కి వెళ్ళి ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి, ఆ ఫామ్ ఉంటుందని చాలా మందికి తెలియదు, ఫిల్ చేయడం ఉంటుందని తెలిసినా ఫిల్ చేయడం రాకపోవచ్చు. సో వీటన్నిటి బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎన్జిఓలు బాధ్యత తీసుకుంటున్నాయి, ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వము ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం కంటే ముందు ఓటర్ యొక్క ప్రాధాన్యత ఓటర్కు తెలియపరచాలి. ఇవన్నీ ఒక కార్యక్రమంగా ఇప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీ కోసం ఏ రకంగా అయితే చర్యలు తీసుకుంటున్నారో ఓటర్ అవగాహన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రజల వద్ద వరకు వెళ్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లో ఈ ఫామ్ ఉంది, చాలామందికి తెలియదు. అప్పుడు ఏం చేయాలా? చదువుకున్న వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము, లేకపోతే కాలేజీలలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, టీవీలలో యాడ్లు ఇవ్వడము, ఇంటర్నెట్లో కొంత ప్రచారం చేయడం ద్వారా చదువుకున్న వాళ్ళకి చేరితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి అప్లికేషన్ ఫామ్ని తీసుకెళ్ళి వాళ్ళతో భర్తీ చేయించి తిరిగి వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తారు. అంటే ఏదైనా సరే ఒక అవేర్నెస్ ద్వారా మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని మనం నమ్మొచ్చు. చాలా చక్కటి విషయం చెప్పారు. అంటే కాలేజీ పిల్లలు ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళకి అవేర్నెస్, ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ కల్పించడం కాకుండా వాళ్ళకు కూడా దేశాభివృద్ధిలో వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి అనేది ఒక అవగాహనకు వస్తుంది. ఇప్పుడు మనం ప్రలోభాల గురించి మాట్లాడుకున్నప్పుడు మెటీరియల్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఒక సైకాలజిస్ట్గా ఇమోషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళ కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఫోబియాలు ఉంటాయి. లేకపోతే ఎలక్షన్ డే అంటే ఇలా ఉంటుంది, బూత్ దగ్గర ఇలా గొడవలు జరుగుతాయేమో, ఎలక్షన్ డేలో ఇలా కొన్ని వాతావరణ ఇలాంటి పరిణామాలు ఉంటాయి అని కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నప్పుడు, అంటే వాళ్ళు సమాచారాన్ని తీసుకున్నప్పుడు అలాంటి భయాలు కూడా ఓటర్ బిహేవియర్ని ప్రభావితం చేసి పోలింగ్ బూత్ వరకు ఓటర్ని రీచ్ కానికుండా చేస్తాయా? వాటి పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే మనం ప్రాక్టికల్గా చూస్తే అగ్రోఫోబియా అని ఉంటుంది, మనకి సోషల్ ఫోబియా అని ఉంటుంది. ఒకటి సోషల్ ఫోబియా ఉన్నవాళ్ళు లేదా సోషల్ గ్రూప్ ఎన్విరాన్మెంటల్ ఫోబియాస్, అంటే క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు భయపడతారు. క్రౌడెడ్ ప్లేసెస్ చూడగానే వాళ్ళకి షివరింగ్ వస్తుంది, కాళ్ళ చేతులు వణుకుతుంటే వాళ్ళకి హై స్వెట్టింగ్ అయిపోతుంది, యాంగ్జైటీ లోన్ అవుతారు. కొంతమంది అయితే అన్కాన్షియస్ అయి కూడా పడిపోతారు. సో ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది మన గణాంకాల్లోకి రాని విషయము. బట్ నేను చాలామందిని చూశాను ఇట్లా క్రౌడెడ్ ప్లేసులకు వెళ్ళినప్పుడు సివియర్ స్వెట్టింగ్ వచ్చి వాళ్ళు మూర్చబోయే వాళ్ళు ఉంటారు. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళే స్టూడెంట్సే మూర్చబడుతున్నారంటే మీరు వీళ్ళు ఓటు సద్వినియోగం చేసుకోవడానికి వీళ్ళు అంత క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళి అంత డిఫరెంట్ పీపుల్ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు కూడా చేసుకోరు, ఒకళ్ళొకళ్ళు అసలు హలో కూడా చెప్పుకోరు. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో మన స్నేహితులకి లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉందని తెలిసి ఉంటుంది. ఇప్పుడు మా కాంప్లెక్స్లో ఎవరెవరికి ఎలా ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరు ఏంటి అన్నది మాకు అవగాహన ఉంటుంది. కేవలం మా దగ్గరకు వచ్చిన క్లయింట్సే కాదు కదా, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా నోటీస్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం వాళ్ళని తప్పకుండా అడుగుతాం, మీరు ఓటు వేశారా లేదా అని. ఓటు వేసామని చూపిస్తారు వాళ్ళు. లేదు ఓటు వేయలేదు అంటే మీరు మాతో పాటు రండి అని చెప్తాం. మీరు మాతో పాటు రండి, మేము మనం వేసేసి వద్దామని చెప్తాం ఓటు. సో ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి మేడం. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఒకళ్ళు సపోర్ట్ ఉన్నప్పుడు, ఇదే సోషల్ ఫోబియా, గ్రూప్ ఫోబియా ఉన్నవాళ్ళు, వాళ్ళకు బాగా లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు స్ట్రేంజర్స్తోని, కొత్త వాళ్ళతోని, లేకపోతే తెలియని వాళ్ళతోని, వాళ్ళు లేదా అక్కడ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎవరన్నా ఒకరితో వచ్చి రామ్మ నేను తీసుకెళ్తానంటే కూడా వీళ్ళు తొందరగా ఇనిషియేట్ చెయ్యరు.
అదే మీరు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారు, నేను తీసుకెళ్తాను, లేదా కుటుంబ సభ్యులు స్నేహితులు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళి ఆ ఓటును సద్వినియోగం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని కూడా మనం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఓటు వేయించడం, వాళ్ళకి ఓటు మనం బూత్ వరకు తీసుకెళ్ళడం అనేది మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పట్టణ ప్రాంతాల్లోకి గ్రామీణ ప్రాంతాల్లోకి ఓటు హక్కు వినియోగించుకోవడం అనే అంశం మీద ఓటర్ బిహేవియర్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ రోజున ఎలక్షన్ డే అంటే వాళ్ళకు ఒక వేడుకలాగా, అంటే మామూలుగా పండగలు ఎలా చేసుకుంటారో ఆ రోజు కూడా అంతే బాధ్యతగా ఆ విధిని నిర్వహిస్తూ ఉంటారు. మనం పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి కొంచెం ఏదైనా ఈ విషయం పట్ల అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళల్లో ఏదో ఒక నిర్లిప్తత లాంటిది లేకపోతే అనాసక్తి లాంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది మీరు మీ అనుభవంలో శ్రీనివాస్ గారు కారణాలు ఏమై ఉంటాయి ఈ పట్టణ ప్రాంత ఓటర్లకి, గ్రామీణ ప్రాంత ఓటర్లకి ఈ ఎలక్షన్స్ని అర్థం చేసుకోవడం అండ్ ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్కి వెళ్ళడం అనే బిహేవియర్లో? ఏముండదు మేడం, గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ డే వచ్చిందంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగలాగానే నిర్వహిస్తారు. నగర ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలే ఇక్కడ నివసిస్తున్నారు. అంటే ఒక నగరం అంతా కూడా ఒక అనేక గ్రామాలతో కూడుకున్న ప్రజలే నగరం. ఓటింగ్ రోజు దాదాపు మీరు ఈ నగర ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, పూర్తిగా ఇక్కడే జన్మించిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి తన ఇండివిజువల్గా తాను ఫీల్ అవుతాడు, తనకు తానుగా. అదే గ్రామీణ ప్రాంతాలలో ఎట్లుంటుంది అని అంటే ఒక ఇంట్లో నుంచి, ఒక బస్తీలో నుంచి ఒక అతను వెళ్ళి ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలోపే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వెళ్ళడానికి బయలుదేరుతారు. గంటల తరబడి క్యూలో నిలబడతారు. అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి. పొలాల దగ్గర పనులున్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈవెన్ 5-6 వరకు క్యూలో నిలబడి ఓటు వేసే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వయోవృద్ధులు కూడా, నేటికి నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా క్యూలో నిలబడి తన ఓటును తాను వినియోగించుకోవాలని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నగర ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు కొంత మనము ఆధునికంగా టెక్నాలజీ పరంగా కొంత డెవలప్ అయ్యాము, కానీ ఆ డెవలప్మెంట్నే చూస్తున్నాము. కానీ ప్రభుత్వము కూడా మనం ఎన్నుకుంటేనే ఆ ఎన్నికల్లో భాగంగానే ఎన్నికవుతుంది, మనం కూడా పాల్గొనాలి అని భావించకుండా కొంత నిర్లక్ష్యంగా ఉండడము, ఓటింగ్లో పాల్గొనకపోవడము, ఓటింగ్ డేని హాలిడేగా పరిగణలోకి తీసుకొని సినిమాలకు వెళ్ళడము, పార్కులకు వెళ్ళడము, ఇతర సందర్శన ప్రదేశాలకు వెళ్ళిపోవడము. ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళు చాలా నైట్ షిఫ్ట్లు, డే డ్యూటీ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఆ రోజు హాలిడేగా అనుకొని పిల్లలని ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతూ ఉంది. సో అదేంటి, మనకు అవేర్నెస్ రావడమే. ఇప్పుడు నగర ప్రాంతం అంతా కూడా విద్యావంతులతో కూడుకొని ఉంటుందని భావన ఉంది కదా, వీళ్ళే ఓటింగ్లో పాల్గొనలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే హాలిడేగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకు మనం మాట్లాడుకున్నట్టు అంటే ఈ ఓటర్ బిహేవియర్, సార్ ఒక పాయింట్ చెప్పారు, గంటలు క్యూలో నుంచోవడం అనేది, అది కూడా ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆ ఓటింగ్ బూత్కి వెళ్ళలేకపోవడానికి. ఆబ్వియస్లీ సెల్ఫిష్నెస్. నేను ఎందుకు నుంచోవాలి ఎంతసేపు, నాకేం పని, నాకు లాభం ఏంటి అంటే కార్పొరేట్. ఇందాక మన చౌహార్ గారు ఒక పాయింట్ చెప్పారు, దాన్ని మనం కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే ఇవాళ కార్పొరేట్ లైఫ్ అంటే ఏంటండి, ఏక్ హాత్ దో ఏక్ హాత్ లో. అర్థమైందా? అంటే ఏంటి, నువ్వేమిస్తావు నేనేం తీసుకుంటాను నువ్వేమిస్తావు. అంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఎందుకంటే నెల తిరిగేటప్పటికి ఈఎంఐ కట్టాలి. నెల తిరిగేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ ఎకానమికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక ఇల్లు సరిపోదు, 2 ఇల్లులు కావాలి, 4 కార్లు కావాలి, 2 కార్లు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అవసరం ఎంత ఉంది, వాళ్ళ నీడ్ ఎంత, వాళ్ళ కంఫర్ట్ జోన్ కంటే బియాండ్ వాళ్ళ డిజైర్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయిపోవడము, ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ని వీళ్ళు అలవాటు పడిపోవడం వల్ల మిగతా విషయాల పట్ల వాళ్ళు ఫోకస్ చేద్దామన్నా వాళ్ళ ఫోకస్ లేకపోవడం. దానివల్ల ఏమైపోతుందంటే మీకు ఎండ్యూరెన్స్, సైకలాజికల్ ఎండ్యూరెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మానసికంగా ఉండాల్సినటువంటి సహనము ఎప్పుడైతే మీరు బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు మీకు 5 సంవత్సరాలకు ఒకసారి మీకు ఓటు వేసుకునే సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు అప్పటి వరకు లేని కొత్త యాక్టివిటీ ఏంటంటే మీరు లైన్లో నుంచోవడం అన్ని గంటలు. అదే మీరు సినిమా థియేటర్లో మీరు ఒక కొత్తది ఏదో మనకు సినిమా వస్తే 5 కిలోమీటర్ల లైన్ ఉందంట థియేటర్లో, థియేటర్ నుంచి 5 కిలోమీటర్స్ లైన్ ఉందంట. ఆయన ఎవరో కింద పెట్టాడు ఫేస్బుక్లో, ఏమంటే అబ్దుల్ కలాం గారు కన్నా యువత ఇదేనా అని పెట్టాడు, ఫేస్బుక్లో వచ్చింది అది. సో మీరు 5 కిలోమీటర్ లైన్లో నుంచొని, అది కూడా సినిమాకి 2 days బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ అండి, అది సేమ్ డే కాదు, అడ్వాన్స్ బుకింగ్. అంటే నీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న సహనము
నీకు ఎందుకు రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకున్నాము ఎందుకు లేదు అంటే బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ అకస్టమ్డ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడాప్టింగ్. యు ఆర్ నాట్ రెడీ టు అడాప్ట్ అండ్ యాక్సెస్ ఎనీ సిచ్యువేషన్ beside your economy, your payments of EMIs and your family responsibilities. కాబట్టి మీకు ఏమైపోతుంది, ఎవడు పోతాడు, ఎవడు నుంచి ఉంటాడు అంతసేపు. సో వీళ్ళు తయారై బయటికి వెళ్ళడానికి ఒక గంట పట్టేటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. వాళ్ళు ఊరికే రారు బయటికి. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ ఇన్సైడ్ ద రూమ్, ఓన్లీ దెన్ దే విల్ కమ్ అవుట్. సో ఇవన్నిటి ఏంటంటే మనకి కొత్త యాక్టివిటీస్, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొత్తగా మనం అడాప్ట్ చేసుకుని బ్యాలెన్స్గా ఉండి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి అలవాట్లకి మనం దూరం అయిపోతున్నారు. పల్లెటూరులో వాళ్ళు అన్నారు, మీరు ఇందాక అన్నారు, పల్లెటూరు వాళ్ళు ఏంటంటే మీరు చూడండి రూరల్ ప్లేస్లో కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అనుకోండి, మనం ఆ ఊరికి వెళ్తే ఎంత దూరం ఉంటుంది సార్ చౌహాన్ గారి ఇల్లు ఎంతుందంటే, సార్ ఇక్కడ నుంచి నా దూరం కనిపిస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్తాడు. మనము వాక్ చేస్తే అబ్బా ఎంత వాక్ చేసామనిపిస్తుంది, ఎందుకంటే మనం సిటీలో అంత వాకింగ్ చేస్తలేం. వాకింగ్ ఎప్పుడు చేస్తామంటే మనము స్పెసిఫిక్గా ఒక గ్రౌండ్లో వెళ్ళి వాకింగ్ చేస్తాం అంతే తప్ప, అరే చౌహాన్ గారికి ఇల్లు ఇక్కడ నుంచి కొన కనపడుతుందని చెప్తాడు. కొన చూస్తే మనం ఇక్కడి నుంచి అక్కడ పోతుంది 2 కిలోమీటర్లు, వాళ్ళకి 2 కిలోమీటర్లు వాకబుల్ డిస్టెన్స్, మనకి ఒక 200 yards కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ డైలీ కాదు. ఇలాంటి వ్యక్తులు రేపు పొద్దున లైన్లో నుంచొని వాళ్ళందరూ కష్టపడి వాళ్ళ చెమట ఓడ్చి ఆ బాధ్యత తీసుకుంటారా అంటే మాత్రం మనం నిరాశ చెందాల్సినటువంటి చరిత్ర కనిపిస్తుంది. అంటే మనకు రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి, ఎవరు కూడా వెళ్ళి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవట్లేదు. మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా వీటన్నిటికీ ఇంకొక పార్శ్వంగా చూసుకుంటే విద్యావంతులు, యువకులు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపించి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వస్తున్నప్పటికీ కూడా మనకి రావడానికంటే మనిషి బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఏర్పడడానికి వాళ్ళకు అందుతున్న సమాచారం చాలా ముఖ్యమైనది. సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎలాంటి సమాచారానికి వాళ్ళు గ్రహిస్తున్నారు అనేది. మనం ఇప్పుడు చూసినట్లయితే సోషల్ మీడియా చూసినంత వేగంగా, సోషల్ మీడియా చూసినంత ఈజీగా న్యూస్ పేపర్ చదివేది తగ్గిపోతుంది. అండ్ న్యూస్ పేపర్ అనేది చాలా రకాల సమాహారం. అంటే మొదటి పేజ్లో పొలిటికల్ న్యూస్ ఉంటుంది, తర్వాత సమాచారం ఉంటుంది, ఎడిటోరియల్స్ ఉంటాయి, బిజినెస్ న్యూస్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, సినిమా సమాచారం ఉంటుంది. అయితే చాలా వరకు మళ్ళీ మాట్లాడుకున్నట్టయితే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే పేపర్ తీసుకున్న తర్వాత మొదటి పేపర్లో ఉన్న సమాచారం ఏదైతే రాజకీయ సమాచారం ఉంటుంది, ఎందుకంటే అది కేవలం రాజకీయాలు కాదు, ఎందుకంటే వాళ్ళే భారతదేశాన్ని డెవలప్మెంట్లో పార్ట్ అవుతున్నారు మన రిప్రజెంటేటివ్స్గా. సో అది కేవలం రాజకీయ వార్తలే కాదు, భారతదేశం ఎటెళ్తుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుందని ఇచ్చే సమాచారం కూడా మొదటి పేజీలో ఉంటుంది. కానీ చాలామంది ఆ మొదటి పేజీ చూడట్లేదు. దానికి కారణం ఏంటి మేడం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఇంకా మొదటి పేజ్ అని చెప్తున్నారు. ఈ మధ్య కొంతమంది ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి క్లయింట్స్ ఒక ప్రాపర్టీ గురించి మన దగ్గరకు వచ్చారు. వస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించి లీగల్గా ఏం డిస్ప్యూట్ ఉందో దాని గురించి నేను పేపర్లో పబ్లికేషన్ ఇద్దాము అని చెప్పాను. అంటే కేవలము ఉద్యోగము, జీతము, ఈఎంఐల ఆ లైన్లో మాత్రమే తిరుగుతున్నటువంటి విద్యావంతులు కొక్కకొలను ఉన్న నగర ప్రాంతాల్లో. అంటే మీరు అన్నారు కదా ఫ్రంట్ పేజ్ ఎవరు చూస్తారు అంటే, మీరు అన్నారు 35-40 years వాళ్ళు చూస్తారు అన్నది. ఎందుకంటే మనకి చాలా మటుకు కూడా మొదటి నుంచి కూడా ఇప్పుడు జనరేషన్లో తగ్గుతున్నది. ఒక టైం జనరేషన్ అంటే మా జనరేషన్ని, మా ముందు జనరేషన్ వాళ్ళకు, ఆ ముందు జనరేషన్ వాళ్ళకి ఎవ్రీడే ఫ్రంట్ పేజ్లో వచ్చేటువంటి బ్యానర్ పేజ్ అని ఉంటుంది. మనకు ఫ్రంట్ పేజ్లో టాప్ పేజెస్ కాల్డ్ ద బ్యానర్ పేజ్. బ్యానర్ పేజ్లో మొత్తం ఎసెన్స్ ఆఫ్ ద డే మనకు బ్యానర్ పేజ్లో వస్తుంది. మన ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ న్యూస్ కానీ లేదా డొమెస్టిక్ ఇంపార్టెంట్ న్యూస్ కానీ వస్తుంది మనకి. అందులో మెయిన్ ప్రైమ్ న్యూస్ తెలుస్తుంది. తర్వాత మనము మిగతా విషయాలన్నీ కూడా అప్డేటెడ్ ఉంటాయి. అన్ని కింద వచ్చేటువంటి రాజకీయ విషయాలు కానీ ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటాయి. దాంట్లో నేను చూసుకుంటుంది ఏంటి, దానివల్ల నాకు లాభం ఏంటి, దాంట్లో నా ఎంటర్టైన్మెంట్ ఏంటి, నా క్యూరియాసిటీ ఏంటి. ఇప్పుడు పేపర్ చదివేవాళ్ళు, ఏదన్నా న్యూస్ చెప్తే వినేవాళ్ళు, ఏదైనా మీరు డాక్యుమెంట్ ఇస్తే చదివేవాళ్ళు, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చూసుకుంటుంది ఏంటంటే వాట్ ఈజ్ మై క్యూరియాసిటీ, వాట్ ఈజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ మై పర్సనల్ అవుట్పుట్. దిస్ హ్యాస్ బికమ్ నాట్ ఓన్లీ బెనిఫిట్, మై క్యూరియాసిటీ. మీరు చూడండి సోషల్ మీడియాలో వల్గారిటీకి ఎందుకు లక్షల్లో కోట్లలో ఎందుకు వ్యూవర్షిప్ ఉంది. డీసెంట్గా ఉన్నవాళ్ళు, మంచి స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ కానీ, మంచి కోషెంట్స్ చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు మీకు 100లో ఉంటుంది. బికాస్ మన ఇండివిజువల్, మనం జుగుప్స్ అంటారండి, మన వ్యక్తిగత భావోద్వేగాల్లోనే ఇది వచ్చేసింది. ఇది మనకి ఈ టెక్నాలజీ ద్వారా ఒక పర్సెప్షన్ కింద మారిపోయింది.
ఎప్పుడైతే ఇది మీకు మారిపోయిందో ఆటోమేటిక్గా మనం చూసే న్యూస్ పేపర్ దగ్గర నుంచి లేదా మనం చూసే వీడియో కంటెంట్ నుంచి కానీ మనం ఏదైనా ఆడిటర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వినాలనుకుంటే కూడా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది వింటున్నాము. అది మనకి సంబంధం లేదు, లాభం లేదు, దాంట్లో మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మనం ఉట్టిగా ఫిజికల్ అటెన్షన్ పే చేస్తాం. అవునండి, ఓకే అండి, రైట్ అండి. మనం ఏం చెప్పామో వాడు వినడు. కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళ దగ్గర మేము చాలామందికి ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటాం మేడం. వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అది కనుక్కోకుండా మనం వాళ్ళకి ఏది పడుతుంది చెప్పలేం. సో సిమిలర్లీ ఈ ఎంటర్టైన్మెంట్కి, క్యూరియాసిటీకి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఇన్క్విజిటివిటీకి అలవాటు పడిపోయిన వాళ్ళు కొత్త విషయాలు అడాప్ట్ చేసుకోలేరు మేడం. కొత్త విషయాలు అడాప్ట్ చేసుకోలేరు. అడాప్ట్ చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ మైండ్ సెట్ని మౌల్డ్ చేసుకోలేరు. అందుకే చూడండి, ప్రపంచవ్యాప్తంగా లీడర్స్ సంఖ్య తగ్గిపోవడము, ఇవాళ గొప్ప లీడర్ అనుకునేవాడు ఒక 5-6 ఏళ్ళ తర్వాత కనుమరుగైపోవడము, రాత్రి పబ్లిక్ ఐడెంటిఫికేషన్కి వచ్చినటువంటి నాయకులను చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. సో ఇటువంటి సమూహంలో మనం ఉన్నప్పుడు మన దేశంలో ఉన్నట్టు గొప్ప నాయకులు ఎవరు, వాళ్ళ ఐడెంటిటీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి గ్రౌండ్ రియాలిటీస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎలాంటి స్క్రాచ్ లైఫ్ చూశారు, వాళ్ళు ఇటువంటివన్నీ మనకు అవగాహన సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. వచ్చినప్పుడు నీ బాధ్యత ఏంటంటే నువ్వు అవేర్నెస్, ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది. నువ్వు ప్రతి ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎన్ని ప్రాజెక్టులు చేసింది, ఎంత డబ్బులు కట్టింది, ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసింది, ప్రతి డేటా నీకు వస్తుంది వాళ్ళకు. అలాంటప్పుడు నీ కనీస బాధ్యత ఏంటంటే అవగాహన పెంచుకొని నువ్వు వేసే ఓటు వల్ల దేశ భవిష్యత్తు, దేశ నాయకుడికి సంబంధించినటువంటి భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు ప్రపంచ దేశాల్లో ఎటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతున్నటువంటి కనీస అవగాహన కలిగిస్తుంటే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు అంతా కూడా దానికి అన్వయించబడిన కనీస అవగాహన మన ప్రతి ఒక్కళ్ళు రావాలన్నది నా బలమైన ఆకాంక్ష. చాలా చక్కగా చెప్పారు. అంటే ఇంత అవగాహన జరిగిన తర్వాత శ్రీనివాస్ గారు, తీరా ఇంత జరిగిన తర్వాత ప్రభావితమయ్యి ఓటరు బూత్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఓటు ఎవరో వేసేశారు అని చెప్తారు, లేకపోతే అసలు ఈ ఓటు నీది కాదు, నువ్వు ఈ లిస్ట్లో ఉన్న మనిషి నువ్వు కాదు అంటారు. ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఓటర్కి వస్తాయి. వీటిని ఎలా అధిగమించాలి? వీటికి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? ఉంది మేడం. ఇదేంటి అంటే, ఎవరైనా ఒక ఓటరు తాను ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వెళ్ళాడు అనుకోండి, అతనికంటే ముందే అతని ఓటును మరొక వ్యక్తి వేసి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు వేయడానికి అవకాశం లేదు అని చెప్పి అతనిని నిరాకరిస్తే అతను ఏం చేయొచ్చు అని అంటే, అతను అక్కడే ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫిర్యాదు చేసి, నా ఓటు మరొకరు వేశారు, నేను నా ఓటు హక్కును నేను వినియోగించుకోవాలి అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు రిటర్నింగ్ అధికారి నిజంగా ఇతని ఓటును వేరే వాళ్ళు వేశారా, ఇతను ఓటు వేయలేకపోయాడా, ఇతను నిజమైన ఓటరా కాదా అని నిర్ధారణ చేసుకొని బ్యాలెట్ పద్ధతిలో అతనికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్ని ట్రేడింగ్ ఓట్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఛాలెంజ్ ఓట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఛాలెంజ్ ఓట్ అంటే ఏంటి అని అంటే, మనము ఓటు వేయడానికి వెళ్ళాం, ఓటర్ ఐడిలో మన పేరు ఉంటుంది, మన ఫోటో ఉంటుంది, మన ఐడెంటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. తీరా మనము బూత్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వివిధ పార్టీల ఏజెంట్లు ఈ పర్సన్ ఆ ఓటర్ కాదు అని చెప్పి వాళ్ళు కొంత అలిగేషన్ చేసిన సందర్భంలో ఓటింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరస్కరించి మనల్ని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపించినప్పుడు, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మనము ఫిర్యాదు చేస్తే రిటర్నింగ్ ఆఫీసరు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఇస్తే అతను నిజంగా ఈ వ్యక్తే నిజమైన ఓటరు అని నిర్ధారణ చేసుకుంటే మనకు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసే అవకాశాన్ని మనకు కల్పిస్తారు. సో మన దగ్గర ఛాలెంజ్ ఓట్ అలాగే ట్రేడ్ ఓట్ అనే ఈ 2 పద్ధతులు ఉన్నాయి. ఇప్పటికీ వీటి గురించి చాలామందికి తెలియదు, అవేర్నెస్ లేదు కూడా. కాబట్టి ఈ అంశాలను తెలుసుకొని మన ఓటును మరొకరు వినియోగించినా, మనం ఓటు వేయడానికి వెళ్ళిన సమయంలో ఎవరైనా నిరాకరించినా తిరిగి మనము అధికారికి కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేసి మన ఓటుని మనము బ్యాలెట్ రూపంలో వినియోగించుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మన ఓటు హక్కును ఉపయోగించుకునే వెసులుబాటు మనకు అధికారులు కల్పిస్తారు. చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఈ ప్రతిజ్ఞ తీసుకొని మీకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవడానికి ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటింగ్ రోజున ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఏ నాయకుడు నచ్చలేదా, పోనీ కింద నోటా అని ఒక ఆప్షన్ ఉంటుంది, నన్ ఆఫ్ ది ఎబో.
దాన్నైనా ఎంచుకోండి. ఎందుకు అంటే దీనివల్ల ఎన్నికల ఫలితంలో మార్పు రాకపోవచ్చు, కానీ మిమ్మల్ని పాలించే నాయకుడి పాలనలో తేడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గెలుపు ఓటముల మధ్య ఉన్న తేడా తక్కువ ఉన్నప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అది మీ అసంతృప్తిని మీకు నాకు నచ్చలేదు అని మీరు చెప్పే ఏదైతే ఒక భావన ఉందో అది మీరు నోటా ద్వారా వెల్లడించినప్పుడు ఖచ్చితంగా ఆ తక్కువ మార్జిన్లో ఎన్నికైనటువంటి నాయకుడు ఈ 5 సంవత్సరాలు తన పరిపాలనలో కానీ తన ప్రజలకు తను చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండే ఒక అవకాశాన్ని మీరు ఒక మార్పుని మీరు క్రియేట్ చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ రోజున పోలింగ్ బూత్కు వెళ్ళి నచ్చిన నాయకుడు, ఎవరూ నచ్చకపోతే మీ డిస్సాటిస్ఫాక్షన్ని కనీసం నోటా ద్వారా అన్నా తెలియజేయండి, కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. ఓటు యొక్క ప్రాముఖ్యత, ఓటు వేయడం వెనుక ఉన్న ఓటరు యొక్క వైఖరి వెనుక ఉన్న మానసికమైన సామాజిక అంశాలు లేకపోతే చట్టపరమైన అంశాలు, ఎలక్షన్ కమిషన్ మనకి ఎలాంటిటువంటి ప్రొవిజన్స్ ఇస్తుంది అనే అంశాల గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇందరితో ముగిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొన్న అతిథులు శ్రీనివాస్ చౌహాన్ గారికి అండ్ ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ నాగనాథ్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. నమస్కారం.